ఇంటిలోని పోరు ఇంతింత కాదయ అనే విధంగా కవిత వ్యవహారం ఉంది. కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ కొత్త పార్టీ పేరు ప్రకటించారు. దాని పేరు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. గతంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మరి ఈ కొత్త పాత పేరును కొత్త పదాలతో కొత్త మాటలతో ఇవాళ ఆవిష్కరించారు. ముఖ్యంగా నేను అన్నట్టు ఇంటిలో పోరు ఇంతింత కాదయ్య అన్నట్టు వాళ్ళ కవిత టార్గెట్ అంతా కూడా తన సొంత పార్టీ బీఆర్ఎస్ పైన. బీఆర్ఎస్ అని పేరు పెట్టడం తప్పు, బీజేపీతో పొత్తుకూడడం తప్పు, పొత్తుకూడదామనుకున్నంత అంతకంటే తప్పు అనుకుంటున్న తండ్రి మీద గౌరవం ఉందనుకుంటూనే ఆనాటి నుంచి ఈనాడు తండ్రి దేవుడు పక్కన దయ్యాలు ఉన్నాయన్నాడు, చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా దయ్యాలను వర్ణిస్తున్నాయి. అసలు దేవుణ్ణి కూడా దయ్యంగా తిట్టిపోశారు, చూసాం. ఈటల లాంటి మాటలతో తండ్రిని అన్నారు. అట్లాగే అన్న తెలుగు తక్కువ వాడని, పనికిరాని వాడని కూడా చెప్పారు. ఈ బావ నక్క చిత్ర వాడని, గుంట నక్క అని రకరకాలుగా మాట్లాడే సందర్భం చూసినాం మనం. ఇప్పుడు కూడా అదే ప్రకారం చేశారు. సంతోషం పెద్దగా పట్టించుకున్నట్టు నటించారు. పేరు చెప్తే పెద్దవాడు అయిపోతారనే భయం కూడా ఉంది. ఈ లెక్కన మొదటి టార్గెట్ కవితది బీఆర్ఎస్, రెండవ టార్గెట్ ఇమ్మీడియట్ బీజేపీ, మూడోది ఏంటి ఎందుకంటే ముంపు మండలాల గురించి విలీనం చేసి ఆంధ్రాలో విలీనం చేసిన మండలాల గురించి మాట్లాడేది కనుక అది. మూడోది సనుగుడు పార్టీ, సనుగుడు లెక్క కాంగ్రెస్ మీద అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద తక్కువ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కొంచెం ఎక్కువ. ఆ తర్వాత అసలు ఇప్పుడు అధికారం లేకుండా ప్రతిపక్ష స్థానంలో ఉన్న తండ్రి, అన్న, బావ, తమ్ముడు ఈ అందరి మీద విమర్శ. ఈ మొత్తం మీద మన కవిత కొత్త పార్టీ తీరు మనకు అర్థమైంది. ఏదైనా సరే బీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలో రాకుండా చేయాలి. ఇది ఎవరికి మేలు చేస్తుంది? అయితే కాంగ్రెస్కో లేకుండా బీజేపీకి వస్తుంది, కానీ తన సొంత పార్టీకి మేలు చేయదు, అటుపక్క చేయదు. ఎందుకంటే ఆయన వెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా పేరెన్నిక నాయకులు కాదు. దాంతోపాటు గతంలో షర్మిల ఉదాహరణ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. నేను తెలంగాణ ఆడపడుచునని చెప్పి తాను తిరిగితే ఏమైందో చూసినాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నా కూడా ఆ ప్రభావం ఎంతవరకు ఉందో చూస్తున్నాం. కోపం వస్తే కొత్త పార్టీ పెడితే ఎప్పుడు కూడా గెలిచే ప్రయత్నం ఉండదు. తనకు విధానం ఉండాలి, తనకు పద్ధతి ఉండాలి. ఒకనాడు తెలుగుదేశం ఆవిర్భావమైన, ఆ తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భావమైన ఒక చారిత్రక నేపథ్యం, దానికి వాక్యూమ్ ఉండదు. అట్లా కాకుండా కోపం వస్తే తండ్రి మీద కానీ అన్న మీద కానీ కోపం వస్తే పెట్టిన పార్టీలు ఏవి మనగలలేదు. గతంలో చాలా పార్టీలు పోయినాయి. కుటుంబ సభ్యులే కాదు, గతంలో విజయశాంతి గారు కానీ, లేకపోతే నవ తెలంగాణను పెట్టి మన దేవేంద్ర గౌడ్ గారు కానీ, టీజేఎస్ పేరు మీద కోదండరామ్ గారు కానీ, ఇవన్నీ చూస్తే మనకు ఒక్కటి కూడా నిలబడలే కదా. ప్రజారాజ్యం ఏమైంది మనం చూసినాం. ఇక జనసేన అనేది అప్పుడు మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమైంది చూసినాం. తర్వాత 2 సార్లు డక్క మొక్కి తింటే తప్ప, పొత్తులు పెట్టుకుంటే తప్ప, అవిశ్రాంతంగా పోరాటంలో ఉంటే తప్ప పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాలేకపోయాడు, కనుక ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా చూసుకుంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా సరే మొత్తం మీద కోపం వస్తే కొత్త పార్టీ పెట్టిన కవిత సక్సెస్ అవుతుందా లేదా అంటే ఢిల్లీ బహుదూర్ హై. ఇంకా 2 ఏళ్ల తర్వాత ఎన్నికల మూడు వచ్చేస్తుంది. ఇప్పుడే ఎన్నికల మూడు అంత వచ్చినంత ఉన్నది కనుక ఆమె పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ లాభం చేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ నష్టం చేస్తుంది. ముఖ్యంగా తన సొంత పార్టీ, తన తండ్రి, అన్న, బావ వీళ్ళందరికీ పెద్ద నష్టం చేసే ప్రయత్నం ఉంటుంది. ఎదుటివాడి చేతికి తను ఆయుధాన్ని అందిస్తుంది. బీజేపీ కాంగ్రెస్కు తను ఆయుధాన్ని అందించి వాళ్ళ ద్వారా ఆయుధాల ద్వారా కొట్టే ప్రయత్నం చేస్తుంది. నాకు పనికిరాని పార్టీ ఎవరికి పనికిరావద్దు అనే ధోరణి కనపడ్డది. ఉండొచ్చు, లోపాలు చాలా ఉండొచ్చు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే వేరే ఉండే. అధికారం పోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరగబడి అప్పటి విషయాలను ఇప్పుడు చెప్తుంటే బీసీల మీద ప్రేమ కానీ ఇవన్నీ చూస్తుంటే పెద్దగా కవిత పార్టీని ఎవరు నమ్మరని నేను అనుకుంటున్నాను. నమ్మితే ఖచ్చితంగా నష్టం అయితే బీఆర్ఎస్కి అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కొత్త పార్టీ పెట్టిన కవితకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే ఇక ముందు ఏం జరగబోతుందని ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమంగా ప్రజలదే తీర్పు. మకలో పుట్టి మకలో మాడిపోయిన సందర్భం చూసాం చాలా పార్టీలు. ఇవాళ మరి పచ్చి మంచి బ్రహ్మాండమైన ఎండాకాలంలో పుట్టింది పార్టీ. మరి ఈ పార్టీ మనగలుగుతుందా, ముందరికి పోతుందా అనేది ప్రజలే చారిత్రక నిర్మాతలు. ప్రజలే ఒక రకంగా చెప్పాలంటే తీర్పరులు కూడా. చూద్దాం ఏం జరుగుతుందో.